అమ్మాయిలందరూ BMW చుట్టూ బెంజుల చుట్టూ తిరుగుతారు. ఈ అమ్మాయి ఇంటి విచిత్రంగా ఫైర్ ఇంజన్ చుట్టూ తిరుగుతుంది. ట్రెండ్ మారిందా? అది నన్ను దానికి ఇలా వెళ్తుంటే కాపాడారు కదా, అందుకని నన్ను మర్చిపోయాను. యు వెల్కమ్. అదే చెప్దామని. థ్యాంక్ యూ సో మచ్. సావిత్రి పర్లేదు అడిగి. నిన్ను హెల్ప్ చేసినందుకు చిన్న ట్రీట్. నాతో కాఫీకి వస్తావా? థ్యాంక్స్, బట్ నాకు పని ఉంది. ప్లీజ్ జస్ట్ వన్ కాఫీ ప్లీజ్. నో. ఏదో కాపాడావు కదా నీ కాఫీకి రమ్మంటే ఎందుకు అలా లెవెల్ వేస్తావు? పొడిగా ఉన్నావని పోజు కొడుతున్నావా? నీకన్నా పొడిగా ఉన్న ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. కాకపోతే మానే. నేను పిలిస్తే ప్రభాస్ కూడా ఒక సెకండ్లో వచ్చేస్తాడు. అడిగితే అందరూ ఓ రక్షణ చేస్తారు. పద వెళ్దాం. నాకు పనుంది. ఇప్పుడే కదా వెళ్దాం అన్నావు. ఇప్పుడే గుర్తొచ్చింది. పోనీ ఈవినింగ్ కూడా పనుంది. రేపు కూడా పనుంది. 5 నిమిషాలు కూడా ఖాళీ లేనంతగా ఏం పని చేస్తుంటావు? పొద్దున్నే 9ంటికి కాలేజీకి వెళ్ళాలి, 1ంటికి క్యాంటీన్కి వెళ్ళాలి, 3ంటికి కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి, 5ంటికి దీనింటికి వెళ్ళాలి, చీకటి పడకముందే మా ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలా? ఏంటంట? రేపు కాఫీకి ఇన్వైట్ చేసింది. పొద్దున్నే 9ంటికి కాలేజీకి వెళ్ళాలి. చూసారా? రియలీ? 1ంటికి క్యాంటీన్కి వెళ్ళాలి. సావిత్రి వచ్చేసాడు. ఏం రాసావే? 5 o'clockకి ఫైర్ ఇంజిన్ కాకుండా తన్నే రమ్మన్నాను. ఎవడే వీడు? నేను చెప్పిన ఫైర్ ఆఫీసర్. వీడు మంటలు ఆర్పే టైప్లా లేడు, పెట్టే టైప్లా అన్నాడు. హాయ్. జై. సావిత్రి, యామిని, మోనికా, Hello. దీప్తి, Hi. అపేక్ష, Hello. అగైన్ దీప్తి. హలో సార్. హలో. నేను రోడ్ నెంబర్ 12లో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి నన్ను కూడా కాపాడండి. ఏమన్నారు? టీ ఆర్ కాఫీ అని. ఓ, టీ. బాయ్. అదేంటి వెళ్ళిపోతున్నారు? కాఫీ ఆర్డర్ చేస్తే వాళ్ళతో సినిమాకి వస్తానన్నాను, టీ ఆర్డర్ చేస్తే నీతో ఉంటానన్నాను. వాళ్ళు ఓడిపోయారు, నువ్వు గెలిచావు. బాయ్ సార్. బాయ్. సార్ బాయ్. వన్ కాఫీ అండ్ విత్ మిల్క్. వన్ నార్మల్ టీ. నేను అడిగినప్పుడు రానన్నావు, తర్వాత ఫైర్ ఇంజిన్తో చేసి చేసి మరీ ఇన్వైట్ చేసావు. నేను కాఫీకి రాలేదని ఏమన్నా చేసుకుంటావేమోనని. హలో, నేనే సూసైడ్ చేసుకునే టైప్ కాదు. ఆ రోజు మా నాన్నని బెదిరిద్దామని ట్రై చేశాను, అది కొంచెం మిస్ఫైర్ అయింది. హలో నాన్న, చెప్పండి. ఎక్కడున్నావు? చెప్పాను కదా, పొద్దున్నుండి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడని, అతనితో కాఫీ తాగడానికి వచ్చాను. జోకులేసిన చాలు కానీ
నిజం చెప్పు. లేకపోతే ఏంటి నాన్న, మ్యాథ్స్ ట్యూషన్లో కాకుండా ఈ టైంలో ఎక్కడుంటాను? అయిపోయాక తినగా ఇంటికి వచ్చాయి. సరే, చీకటి పడితే కాల్ చేస్తాను. మళ్ళీ నాకు ఒక్కదాన్నే రావాలంటే భయం. సరే జాగ్రత్త. ఏంటి అంత ఈజీగా అబద్ధం చెప్పేశావు? ముందు నిజమే చెప్పాను కదా, నమ్మలేదు. నేనే చేయను. తాగు, చల్లగా అయిపోతుంది. నేనేది వేడిగా తాగను. నిజంగా నువ్వు ఫైర్ ఆఫీసర్వేనా? ఐడి కార్డ్ చూపించు. రోజు మంటలోకి వెళ్ళొస్తే వేడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే రోజు ఏసీలోకి వెళ్ళొస్తుంటే చల్లవాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా. ఎక్స్క్యూజ్ మీ. జై ఎక్కడున్నావు? నిన్న కలిసిన అమ్మాయితో కాఫీ షాప్లో ఉన్నాను. 5 minutesలో బయలుదేరతా. నీకంత సీన్ లేదులే కానీ నిజం చెప్పు. ఇంట్లో ఉన్నాను రా, 5 నిమిషాల్లో బయలుదేరతాను. ఓకే బాయ్. నాతో తిరిగితే నాలాగే తయారైపోతారని మా నాన్న చెప్తుంటాడు. అది కరెక్ట్ అన్నమాట. వెళ్ళాలా? ఇంకాసేపు ఉండొచ్చుగా. ఎంతసేపు? జస్ట్ ఇంకొక టీ తాగే వరకు. హా? చందు, 2 టీ ఫుల్ వేడిగా ఉండాలి. చల్లారడానికి మినిమం గంట పట్టాలి. ఓకే మ్యామ్. హే, బస్సులో వెళ్దామా? Come. Nice. Not nice. హాయ్ హలో దిస్ ఇస్ యువర్ ఆర్జే సునీత అండ్ ఆర్జే గౌతమ్. క్లైమేట్ మొత్తం ఒక్కసారిగా ఎంత కూల్ గా మారిపోయింది. ఇలాంటి రొమాంటిక్ క్లైమేట్ లో మీకు ఏం చేయాలనిపిస్తుందో మాకు కాల్ చేసి చెప్పండి. నేనైతే ఏం చేస్తానంటే నా గర్ల్ ఫ్రెండ్ ని ఒక రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్ళి అలా 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 ఆ, అలా 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 అంటే గీతాంజలి సినిమాలో నాగార్జున గారిలా రైట్. ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు. సారీ, సడన్గా ఇది అయింది. సాత్రి, సాత్రి, నీ అడ్వాంటేజ్ తీసుకోవాలి ట్రై చేయలేదు. సాత్రి, టాక్సీ. సారీ సాత్రి. పోనీ. ఏయ్, ఎఫ్ఎం ఆపరా బాబు. I don't want to talk to you. గుడ్ మార్నింగ్. రారా కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కూర్చో కూర్చో. టిఫిన్ తిన్నావరా? తిన్నాను, టీ ఇవ్వు చాలు. నిన్న ఆ రెస్టారెంట్లో అమ్మాయి ఎవర్రా? సారీ. ఎవర్రా? అమ్మాయి గురించి మాట్లాడద్దు. ఏమైంది? నిన్న సాయంత్రం రోడ్డు మీద ముద్దు పెట్టుకుపోయాడు. ముద్ద టైటానిక్ సినిమాలో హీరోలానా? లేవండి లేవండి లేవండి, వెళ్ళి హాల్లో తినండి. మీకు గుసాకి చెప్పాలా? వెళ్ళండి, హాల్లో తినండి. టిఫిన్ కూడా మనశ్శాంతిగా తిన్నది. ఎక్కడ దొరికిందిరా బాబు ఇది? ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ఏమనలేదా? ఏమన్నాలో తెలియలేదే. టెన్షన్లో ఫీలింగ్స్ అని ఒక్కసారిగా కళ్ళల్లోకి వచ్చేసరికి ఏడుపు వచ్చేసింది. చూడ్డానికి జెంటిల్మెన్ లా కనిపిస్తాడు, సడన్ గా అంత రొమాంటిక్ ఎలా అయిపోయాడు? వర్షం పడుతుంది, ఎఫ్ఎంలో మంచి పాట వస్తుంది. వర్షంలో పాట వస్తే సిగ్గులు ఎక్కడ వెళ్ళి ముద్దు పెట్టేస్తావా? అయ్యో అయ్యో మెంటల్. చల్లని సాయంత్రం
వర్షంలో లవ్ సాంగ్ వింటూ ఫస్ట్ కిస్ కి ఇంతకంటే రొమాంటిక్ టైం వస్తుందా? రాదంటావా? ఎందుకు వస్తుంది ఆ? ఇలాంటి పని చేస్తే ఏ అమ్మాయినా మళ్ళీ ముఖం కూడా చూడదు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సిగ్గుపడుతూ ముద్దు పెట్టించుకోవాల్సిన చోట ఏడుస్తూ వెళ్ళిపోయాక ఇంకేం చేస్తాం? ఇదిగోరా బాబా గుడికి వెళ్ళి ఇక్కడే ఉంది నా ముఖం చూడు. బాబా గుడికి వెళ్ళి లంపలేసుకుని తప్ప అయిపోయిందని దండం పెట్టుకో. మళ్ళీ ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి తెలుసా. యూట్యూబ్ లో రొమాంటిక్ సినిమాలు పెట్టుకుని రొమాన్స్ ని ఫీల్ అవ్వడం నేర్చుకో. నెక్స్ట్ టైం టెన్షన్ కళ్ళలోకి కాకుండా పెదాల్లోకి వస్తుంది. నేనే టూ మచ్ కదా. రోడ్డు మీద ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ ఏఎంఐ ఫోన్ లిఫ్ట్ చేస్తుందిరా. కరెక్టే.